హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్కు స్వాగతం అండి. డొనాల్డ్ ట్రంప్ ఇంకొక అనౌన్స్మెంట్ చేశాడు. గట్టి షాకే ఇచ్చాడు ఇండియాకు అనుకోవచ్చు. 100% టారిఫ్ విధించాడు. ఏవైతే ఫార్మా ఇండస్ట్రీ పైన ఫార్మా టాబ్లెట్స్ ప్రోడక్ట్స్ ఉంటాయో దానిపైన గతంలో ఎటువంటి ట్యాక్సెస్ విధించలేదు. ఈ సెప్టెంబర్ 1 నుంచి 100% టారిఫ్ విధించాడు డొనాల్డ్ ట్రంప్. కేవలం బ్రాండెడ్ అలానే పేటెంటెడ్స్ ఎవరికైతే మెడికల్స్ ఉంటాయో దానిలో ఆ ఫార్మాస్కి మాత్రమే ఇవి వర్తిస్తాయని చెప్తూ ఉన్నాడు. అలానే ఫార్మా ఎసెన్షియల్ రా మెటీరియల్కు 0% అని చెప్తూ ఉన్నాడు. అలానే జనరిక్ మెడిసిన్ పైన కూడా 0% అని టారిఫ్ అని చెప్తూ ఉన్నాడు. భారతదేశానికి మొత్తం 30-40% యుఎస్ నుంచే వస్తాయి. సన్ ఫార్మా కానీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కానివ్వండి, సిప్లా, ఈ అన్ని ఫార్మా కంపెనీ యొక్క షేర్ వాల్యూ కూడా తగ్గిపోయింది. అలానే ఈ ఎఫెక్ట్ భారత్లోనే కాదు, అలా యుఎస్ ట్రేడ్ మీద కూడా ఈరోజు చూపించడం జరిగింది. ఈ ఇంపాక్ట్ ఇప్పుడైతే భారతదేశానికి అంతగా చూపించదు, కానీ ఇది యుఎస్కు మాత్రం క్లియర్ కట్గా చూపిస్తుంది. జనరిక్ మీద వేస్తే భారత్కు మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. బ్రాండెడ్ దానిల మీద వేస్తారు కాబట్టి అక్కడున్న ప్రజలే ఈ టారిఫ్ను భరిస్తారు కాబట్టి చాలా ప్రైజ్లో వ్యత్యాసం చూపిస్తుంది యుఎస్ ప్రజలకు మాత్రం. ప్రతి ఒక్కరూ కూడా మెడిసిన్ లేకపోతే బ్రతకడం కష్టం. నేటి రోజు మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్. భారతదేశాన్ని ఫార్మా హబ్ ఆఫ్ వరల్డ్ అని కూడా పిలుస్తారు. ఈ ఎఫెక్ట్ ఎంతవరకు భారతదేశం మీద, భారతదేశ కంపెనీల మీద పడతాదో చూడాల్సింది. యుఎస్లో వాడే 40% ఆఫ్ జెనరిక్ డ్రగ్ అనేది మన ఇండియా నుంచి డెవలప్ అయ్యేది. అందుకని ఈ జెనరిక్ డ్రగ్ అనేది అంత ఎఫెక్ట్ చూపించదు, అంత ఎఫెక్ట్ ఉండదు. ప్రతిరోజు ట్రంప్ తనకు నచ్చిన వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చాడు. మొన్న H1B చేసిన మార్పులైతేనేమి, ఈరోజు మళ్ళీ అవి రీరైట్ రాసుకుంటున్నాడు. H1B వీసా పైన చేసిన వ్యాఖ్యలు అదేవిధంగా ఇది కూడా మారుస్తారు అని కూడా నిపుణులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ట్రంప్కి ఏమైంది? ట్రంప్ ఇటువంటి డిసిషన్స్ ఇండియా పైన ఎందుకు తీసుకుంటున్నాడు? ఇండియా తగ్గిరాకపోవడమేనా అంటే ఎస్ అంటున్నారు. దీనిపైన డీటెయిల్ వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను. మీరు కానీ నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.